పశ్చిమ గోదావరి జిల్లా ఆకువిడిలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై మాంసం వ్యాపారి షేక్ మీరావళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న బాలిక మేనమామ కిరణ్ షేక్ వళిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో షేక్ వళికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు షేక్ వళిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ జరుగుతున్నారు. ప్రసాద్, ఎంత సీరియస్ యాక్షన్ తీసుకున్న ఇలాంటి ఘటనలు మాత్రం ఆగేది కనిపించట్లేదు. అసలు ఏం చెప్తున్నారు జరిగిన దానికి సంబంధించి? ప్రస్తుతం పాప పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సతీష్. 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు గొంతు కోసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆకివీడు పట్టణంలో మాంసం వ్యాపారం చేసే షేక్ మీరావళి 68 సంవత్సరాలు అనే వృద్ధుడు 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుందో తల్లిదండ్రులు గ్రహించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాలిక ఇచ్చిన సమాచారం మేరకు తల్లిదండ్రులు ఫిర్యాదు ఆకివీడు పోలీసులకు సమాచారం ఇవ్వగా మీరావళిని అదుపులోకి తీసుకున్న సమయంలో ఎవరైతే మైనర్ బాలిక మేనమామ సచ్చివాడ కిరణ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లోకి వెళ్లి పోలీసుల నడుమ నిందితుడిని షేక్ మీరావళి బ్లేడ్తో దాడి చేయగా తనకు తీవ్రమైన గాయాలైనవి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే షేక్ మీరావళిని ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మీరా సాహిబ్ పరిస్థితి క్లిష్టంగా ఉందని సమాచారం. ఏదైతే బాలిక తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం తిరుపతి నుండి ఇక్కడికి వచ్చి వడ్డీ కొట్టు పెట్టుకుని చిన్న వ్యాపారం చేసుకుంటున్నారని స్థానికులు చెప్తున్న సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ ప్రసాద్.